గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫాతిమా షేక్ ఎవరైతే సావిత్రిబాయి పూలేతో పాటు టీచర్గా మొట్టమొదట మన ఇండియాలో ఈ చదువుకు దూరంగా ఉన్న కులాలకు చదువు చెప్పడానికి మహిళలకు కూడా మొట్టమొదటి స్కూలు ప్రారంభించారు. ఆ మహానుభావురాలి 194వ జయంతి. సావిత్రిబాయి పూలే బాగా ప్రచారంలో వచ్చారు, అలాగే జ్యోతిరావు పూలే గారు కూడా. కానీ ఫాతిమా షేక్ సరైన పూర్తిగా ప్రజలలో ఆమె గురించిన అవగాహన, ఎస్పెషల్లీ విద్యారంగంలో ఆమె గురించి పూర్తిగా అవగాహన లేదనే చెప్పాలి. ఆమె ఎలా ప్రాముఖ్యత పొందారు? ఎప్పుడైతే పూలే బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా తయారయ్యాడో అప్పటికి ఆయనకు మ్యారేజ్ కూడా అయి ఉన్నది సావిత్రిబాయి పూలేతో. ఆయన్ను ఇంటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు. పూలే ఎక్కడికి పోవాలో తెలియదు. అప్పుడు సావిత్రిబాయి పూలేకు ఆశ్రయం కల్పించిన గొప్ప వ్యక్తి ఫాతిమా షేక్. ఆమె బ్రదర్ సయ్యద్ ఉస్మాన్, వీళ్ళిద్దరు ఉంటున్నారు పూనాలో, బుధవారపేటలో. వాళ్ళు వీళ్ళకు ఆశ్రయం కల్పించి, దాని తర్వాత ఈ సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ఇద్దరు కూడా ఈ మన ఒక అమెరికన్ సింధియా పర్రార్ అనే ఒక అమెరికన్ మిషనరీ ఆమె నడుపుతున్న టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో, స్కూల్లో చేరి అక్కడ టీచర్ ట్రైనింగ్ పొంది, దాని తర్వాత వీళ్ళు సొంతంగా కొంతకాలం ఆ మిషనరీ స్కూల్లో పనిచేసి తర్వాత సొంతంగా స్కూల్స్ మొదలుపెట్టారు. మొదలు పెడితే మొట్టమొదటి స్కూల్ కూడా ఈ ఫాతిమా షేక్ ఇంట్లోనే మొదలైంది. అప్పుడు మనకు జనాలు మనకు ఈ విద్యకు నోచుకొని కులాలు, అప్పుడు పాతకాలంలో ఓన్లీ బ్రాహ్మణులు తప్ప తక్కిన వాళ్ళు ఎవరు చదవకూడదని అనే సంస్కృతి ఉంది కాబట్టి, సో తక్కిన వాళ్ళంతా ఇంక్లూడింగ్ బ్రాహ్మణ ఉమెన్, లేడీస్, గర్ల్స్ కూడా, వాళ్ళకు కూడా చదువు దూరమే. సో అందరికీ ఈ చదువు చెప్పడం ఎప్పుడైతే మొదలుపెట్టారో వీళ్ళ మీద దాడులు, తర్వాత మనకు అసహ్యకరమైన భాషలు, దూషణలు ఇవన్నీ ఎదుర్కొని వాళ్ళు మొదట ఒక స్కూల్ పెట్టారు. దాని తర్వాత 5 స్కూళ్ళు, అలాగా విస్తృతంగా స్కూళ్ళు పెంచుకుంటూ పోయారు. సో ఆ రకంగా సావిత్రిబాయి పూలేకు, జ్యోతిరావు పూలేకు అడుగడుగున అండగా నిలిచిన ఫాతిమా షేక్ 194వ జయంతి నాడు ఆమెను మనము గౌరవించాలా, గుర్తించుకోవాలా. విద్యారంగంలో సావిత్రిబాయి పూలేతో పాటు మనం ఫాతిమా షేక్ గారిని కూడా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు, ఏదైతే ఈ బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఈ ముస్లిం సంబంధిత ఎవరిని కూడా వాళ్ళకు గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా వాళ్ళను గౌరవించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విద్యారంగము ఈ ఫాతిమా షేక్ విషయాన్ని వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలా. ఆల్రెడీ కొన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చారు. మనకు ఎస్పెషల్లీ మహారాష్ట్రలో వాళ్ళకు ఘనంగా వాళ్ళ చరిత్ర మన ప్రజలకు, సమాజానికి తెలుసు. కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత ఈ బహుజన మేధావులందరి మీద ఉందని ఈ సందర్భంగా
గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.